కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే 15 రోజులు అయిపోయింది. ఇంకా 16వ రోజు. 16 రోజు చెట్లు ఏ విధంగా ఉన్నాయైతే మీరైతే చూసుకోవచ్చు. ఇదొచ్చి సాహో లైను. ఇదొచ్చి అశుతోష్ లైను. చెట్లయితే బాగా తిరుక్కున్నాయి. ఇంకా మీకు పాంసర అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నల్లగా మారిపోయినాయి పాంసర అవి. పులుగు అనేది ఆ లైన్‌లో ఉండేది నల్లగా మారిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇంకైతే ఎనర్జీ అయితే నేను మొన్నైతే వదిలాను. వీడియో కూడా అయితే మీరు చూసుకోవచ్చు. ఎనర్జీ వదిలిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో ఈ చెట్లు కూడా మీరు చూసుకోవచ్చు. సైడ్ బ్రాంచెస్ చూడొచ్చు. ఇవి ఇంత పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి. ఇవైతే ముందు నుంచి ఉండేటివే. ఇప్పుడు వచ్చాయని నేను చెప్పను. ఎందుకంటే ఆ ఎనర్జీ వచ్చి వచ్చినవైతే చెప్పను. మనమైతే చిన్నవైతే లెక్కేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కొన మొదళ్ళు చిన్న ఈ మొదలు చూడండి. ఇలాంటి చిన్నవైతే ఈ 1 or 2 డేస్‌లో వచ్చిన దాని కిందకైతే వేసుకోవాలి. ఇట్లా పెద్ద పెద్ద కొమ్మలు కూడా మన దానివల్ల వచ్చినాయంటే అవంతా డూబ్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు. మనకి ఇంకా పూత కూడా అయితే ఇక్కడ పైన వస్తుంది. ఇది ఓన్లీ ఎనర్జీ మాత్రమే వదిలాము. ఇంకా ఫ్లవర్ ప్లస్ వదలలేదు. ఎందుకంటే చెట్లు ఇంకా చిన్నవి. మనకి ఇంకా పూతకి టైం ఉంది. ఆ పూతకు కూడా పూత వచ్చే టైంలో 20 డేస్ తర్వాత అయితే కూడా ఫ్లవర్ ప్లస్ 2 వదులుతాను. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ 2. ఎందుకంటే ఆ 2 కూడా కావాల్సి వస్తుంది. చూసుకోవచ్చు. లైన్ అంతా చూద్దాం. మీకు ఇది చెట్టే కాదు, ఇక్కడ చిన్న చిన్న చిగుర్లు మొత్తం అయితే వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా అయితే ఇంకా ప్రతిరోజు అయితే చూపిస్తాను మీకు. వీడియో వస్తుంది కాబట్టి ఏమైతే ఉండదు. మీకు కెమెరా కొంచెం డల్గానే కనిపిస్తూ ఉండొచ్చు. ఇది వచ్చి సాహో లైన్. అశుతోష్ లైన్ అనేది ఇది కూడా అశుతోష్ కూడా అయితే కూడా అంత బాగానే ఉంది. ఇంకా దీంట్లో పాంసార కూడా చూసుకోవచ్చు. అశుతోష్లో ఇక్కడ నల్లగా చూడు, ఇదంతా పాంసార పడింది. మనమైతే స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత అయితే ఇదంతా నల్లగా కూడా మారిపోయింది. అది మోక్ష రక్ష అవైతే స్ప్రే చేసాము. దానివల్ల కూడా అయితే ఈ విధంగా అయితే మారిపోయింది. మీరు చూసుకోవచ్చు. ఒక స్ప్రే అయితే చేసాము. ఇంకా రెండో స్ప్రే అనేది కూడా దగ్గరలో స్ప్రే చేసినప్పుడు అయితే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. మనకైతే ఇప్పటికైతే చెట్లు అనేవి కూడా బాగా తిరుక్కున్నాయి. లైన్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు. ఇదంతా అశుతోషే. ఒక లైనే పెట్టాము. ఎండకి ఏ విధంగా వస్తుంది, కటింగ్ అనేది ఎన్ని రోజులకు పడుతుంది, సాహో ముందు వస్తుందా అశుతోష్ ముందు వస్తుందా అంటే కాయలు ఈ అశుతోష్లో ఆకు ఎక్కువగా ఉంటుంది. ఆకు ఎక్కువగా ఉంటే లోపల కాయకి నీడ ఎక్కువగా ఉంటుంది. కాయ అనేది మెత్తగా ఎట్లా లైఫ్ అనేది ఎలా వస్తుంది చూద్దాం. నీకైతే సాహో అనేది కాయ అనేది ఎలా ఉంటుంది ఏమి అదే మనందరికీ తెలిసిందే ముందు నుంచి అంతా. ఈ అశుతోష్ గురించి చూద్దాం. ఎండాకాలంలో ఆకు ఎక్కువగా ఉండి ఆకులో కాయ ఉంటే గట్టిగానే ఉండొచ్చు. ఎలా అని అంటే చెప్తాను. అంటే చెట్టు బాగా పెద్దది అయిందనుకోండి, కాయ చెట్టు లోపల ఉండిందనుకో నీకు బాగుంటుంది. ఆకు ఎక్కువ ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ చుట్టుపక్కల ఉండే లొకేషన్ కూడా చల్లగా అయిపోతుంది. చూద్దాం. ఒకవేళ ఇదే ఉన్నిందనుకో బాగా, ఇదైతే చూద్దాం. మనం ఇంకా ఇక్కడ గడ్డి పీకాలి. ఇవన్నీ పనులన్నీ ఉన్నాయి. చూడాలి ఇవంతా వర్క్. అవంతా చూద్దాం ఎలా ఏమి అనేది కూడా. ఇవి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకే డిఫరెన్స్ అనేది ఈ 2-3 డేస్లో అనేది కూడా తెలిసి ఉంటుంది మీకు. ఏ విధంగా ఉన్నాయి ఏమి సంగతి, బాగానే వచ్చినాయి లేదా తోట కూడా దీనివల్ల ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వల్ల కూడా ముందు ఎలా ఉన్నాయి, 2 డేస్ ముందు ఎలా ఉన్నాయి, 2 డేస్ తర్వాత చెట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా అయితే మీకు ఎవరికి తెలిసే ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది. డైలీ ఫాలో అవుతాను. మీకు 100%గా ఎటువంటి డోకా అనేది ఉండదు. ముందు మనం ఏమేమి వాడామో 15 నుంచి 20 15 రోజుల వరకు 0 నుంచి మొలక నాటిన గురించి 10 రోజులు ఏం వాడామో తెలిసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం డ్రిప్ మందులతో అది అప్డేట్ ఇస్తాను. ఇంక డ్రిప్ మందులు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకైతే పంపిస్తాము. ఇంకే డౌట్ ఉన్నా. ఇవి చెట్లు లైన్లు సూపర్గా అయితే సెట్ అనేది అయినది మనకి పంట. ఇంకా కట్లు నాటాలి, అవంతా వర్క్ అనేది ఉంది. చూద్దాం ఏ విధంగా ఏమి సంగతి అనేది కూడా.
ఇలాంటిదంతా. ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు పింగ్ చేయండి. మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. 16 రోజులు అవుతుంది. ఈరోజైతే మీరు కొంచెంసేపు వాటర్ వేయండి, అది సరిపోతుంది మనకి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినామనుకో కూడా దెబ్బ అనేది పడుతుంది తోటకి. కాబట్టి కొంచెం మీడియంగా అయితే వేసుకుంటూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, కామెంట్ చేయండి, కాల్ చేయండి. అంతే ఇప్పటి వరకు. నేను మీ ఆదర్శ్ అయితే మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఫర్ ఫాలోవర్స్.